16 అవర్స్ ఆల్రెడీ రికార్డ్ మీరు బ్రేక్ చేయడం జరిగింది. మరి 24 అవర్స్ రికార్డ్ బ్రేక్ చేయాలన్న ఉద్దేశం ఎందుకు? అది మీ రికార్డ్ మీరే ఎందుకు బ్రేక్ చేసుకున్నారు? ఎందుకంటే అండి లైక్ నా గోల్ ఏంటంటే టు సింగ్ నాన్ స్టాప్లీ ఫర్ 35 అవర్స్. ఇంకా? అవును. ఓకే. సో అది ఫ్యూచర్లో వస్తుంది. సో 35 అవర్స్ పాడాలంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్ 10th క్లాస్కి వెళ్ళలేం కదా. ఓకే. సో మధ్యలో 9th క్లాస్ వరకు చదవాలి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 16 అవర్స్ చేశాను ట్రయల్. నేను పాడగలుగుతానా లేదా నాకు తెలియదు కదా, ఎందుకంటే నాకు ఫస్ట్ టైమే. దాని తర్వాత డైరెక్ట్ 35 కాకుండా 24 అవర్స్ ట్రై చేద్దాం ఒకసారి. ఓకే. సో 24 అవర్స్ తర్వాత 35 అవర్స్ పాడదామని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 35 అవర్స్ లైక్ చేసిన వాళ్ళు లేరనమాట. సో అందుకు ఐ వాజ్ ట్రయింగ్ టు సింగ్ నాన్ స్టాప్లీ ఫర్ 35 అవర్స్. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి 16 అవర్స్ అండ్ 24 అవర్స్ చేయడం జరిగింది. ఓకే. అంటే 24 అవర్స్ అంటే నాన్ స్టాప్గా నిలబడి మీ పేరు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ చేస్తారు కానీ మీరు అలాగనే పాడుతుంటారా? అవునండి, నేను ఒక్కరిని అలాగే పాడుతూ ఉంటాను. నా పక్కన ఎవరైతే నా కో సింగర్స్ ఉంటారో వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే. అండ్ మనం కంటిన్యూస్గా నిలబడి పాడాలి అనే అదైతే ఏం లేదు. వీ కెన్ ఆల్సో సిట్. మీరు ఏదైనా చేయండి, మీరు కూర్చుంటారా, పాడుతూనే ఉండాలి. సో అలాగా మీరు ఏదైనా చేయండి, మీరు తింటూ ఉండండి, ఏదైనా వాటర్ తాగండి, ఏదైనా చేయండి స్టేజ్ మీద. యూ నీడ్ టు సింగ్ 24 అవర్స్ నాన్ స్టాప్లీ. ఓకే. అంతే. మీరు పడుకొని పాడతానన్నా పడుకొని పాడొచ్చు, కానీ ఓన్లీ మనం పాడుతూనే ఉండాలి 24 అవర్స్. రికార్డ్. అవును.